పట్టణంలోని జిరాయత్ నగర్ కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో గల ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడని, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న ముఖ్య నాయకుడని, తెలంగాణ సాధన కొరకు మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి తన చిరాస్త జలదృశ్యాన్ని తెలంగాణ ఉద్యమం కొరకు అప్పగించిన దాతృత్వ గుణం గల మహానేత అని, చేనేత సహకార సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు, రాజకీయ కుట్రలు కుతంత్రాలతో ముఖ్యమంత్రి పదవి చేజారిన మహానాయకుడని, తెలంగాణ జాతిపితగా పేరుపొందిన ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని వారు పేర్కొన్నారు. ఈరోజు చేనేత కాలనీలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షుడు, కార్యదర్శులు పెద్దల సమక్షంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు, నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు, రాజకీయ దురంధరుడు. ఆయన జీవితం సమాజ సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయనను పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద. ఓన్లీ కేవలం పద్మశాలి కులస్తులే కాదు, మొత్తం బీసీ ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో అందరి బాధ్యత ఇది. ఎందుకంటే ఆయన ఒక వర్గానికో ఒక కులానికో పోరాటం చేయలేదు. మొత్తం బీసీలకు రాజ్యాధికారం వస్తేనే మన బీసీల బతుకులు, మన యువకులు బాగుపడతారనే ఉద్దేశంతోనే బీసీ రాజ్యాధికారం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఈరోజు వాళ్ళ యువత అందరూ వచ్చిండ్రు, వారందరికీ కూడా జై మార్కండేయ, కొండ లక్ష్మణ్ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో పద్మశాలి ముద్దుబుడ్డి అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 13వ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వారికి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించిన మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఎప్పుడు కూడా పద్మశాలి సంక్షేమం కోసం పాటుపడుతూ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయుడు. కొండ లక్ష్మణ్ బాపూజీ 3 ఉద్యమాలకు ఊపిరిపోసినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ. స్వాతంత్ర్యం కోసం పోరాడి, స్వాతంత్ర్యం కోసం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానీయుడు. అదేవిధంగా నైజాం ప్రభుత్వంలో నైజాం యొక్క నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రభు భవనంపై బాంబు వేసినటువంటి మహా వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆ నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలుగు రాష్ట్రాలని కాపాడినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ మన కొండ లక్ష్మణ్ బాపూజీ. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో, మలి దశలో ఎన్నో త్యాగాలు చేసి ఒకానొక సమయంలో తన మంత్రి పదవి కూడా త్యజించి తనకున్నటువంటి ఆస్తిని, తనకు ఉన్నటువంటి భవనాన్ని కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జలదృశ్యంలో ఉన్నటువంటి భవనాన్ని పార్టీకి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మనకందరికీ గర్వనీయం.
ఎల్లప్పుడూ పద్మశాల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మహావ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ మన పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ వాంకిలో జన్మించినటువంటి మహనీయుడు. వారికి ఈరోజు మనం ఘనంగా నివాళులర్పించడం, వారిని గుర్తు చేసుకోవడం, వారి జ్ఞాపకాలని, వారి స్ఫూర్తిని మనము ఆదర్శంగా తీసుకుని మనం కూడా సమాజ సేవలో పద్మశాల సంక్షేమం కోసం పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ